గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. మాదక ద్రవ్యాల అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణ పరిధిలో పోలీసు జాగిరాలతో పలుచోట్ల ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బిగితే మాట్లాడుతూ గంజాయి, ఇతర పదార్థాలు కలిగి ఉన్న వ్యక్తులపై, విక్రయించిన వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని, వీటికి దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సందర్భంగా పేర్కొన్నారు. వారోత్సవాల్లో భాగంగా పట్టణ పరిధిలో ఉన్న పాన్ షాపులతో పాటు బస్టాండ్ ప్రాంతం, కిరాణా షాపులలో మత్తు పదార్థాలను గుర్తించే పోలీసు జాగిలాలతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఇన్స్పెక్టర్ నటేష్ తెలిపారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సిఐ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలన లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని, నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా నిర్వహిస్తున్న డ్రగ్స్ అవేర్నెస్ వీక్ లో భాగంగా ఎస్పీ మహేష్ బిగితే ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలో తనిఖీలు నిర్వహించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మత్ పదార్థాలు విక్రయించిన వారితో పాటు తీసుకున్న వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని, యువత ముఖ్యంగా దీనిపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.